హైదరాబాద్ నేషనల్ సేలింగ్ వీక్ 2023లో భాగంగా ఇక్కడ దాదాపు 100 మందికి పైగా సేలర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సేలర్స్ ఏదైతే నేషనల్ ఒలింపిక్స్ ఉన్నాయో వాటిలో పాల్గొనే ఏదైతే క్రీడాకారులు ఉన్నారో సేలర్స్ ఉన్నారో వాటికి ఒక ఎక్స్పీరియన్స్ విధంగా ఉండేందుకు ఇక్కడ హైదరాబాద్ పరిసర ఉన్నటువంటి నడిబొడ్డు ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ప్రాంతంలో సేలర్స్ 100 మంది సేలర్స్ ఇక్కడ పాల్గొన్నారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ వాళ్ళు పాల్గొన్నారో ఈ పోటీలో భాగంగా చాలామంది ఏదైతే నైపుణ్యంగా ప్రదర్శిస్తారో వారిని ఏదైతే కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనే విధంగా కూడా ఏర్పాటు హుస్సేన్ సాగర్ నడి మధ్యలో మనం ఉన్నాము. ఆ సేలింగ్కి సంబంధించిన పోటీలు ప్రారంభమయ్యాయి. దాదాపు 100 మందికి పైగా ఈ పోటీలో పాల్గొన్నారు. ఈరోజు నుంచి మొదలైన ఈ పోటీలు ఈ నెల 9 తారీఖు వరకు జరగనున్నాయి. దీనికి సంబంధించి చూసుకోవచ్చు ఏదైతే తెరచాప లాంటి బోట్లు ఉన్నాయో వాటిలో ప్రత్యేకంగా ఏదైతే ఉన్నారో క్రీడాకారులు 100 మంది క్రీడాకారులు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ చేరుకొని ఈ సేలింగ్ వీక్లో పాల్గొన్నారు. అలాగే చూసుకోవచ్చు హైదరాబాద్కి ప్రతిష్టాత్మకంగా అయినటువంటి ట్యాంక్ బండ్ ప్రాంతం హుస్సేన్ సాగర్లో ఇప్పటికే పర్యాటక కేంద్రంగా ఎంతో అభివృద్ధి చెందింది. అలా నేపథ్యంలోనే ఈ సేలింగ్ వీక్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన క్రీడాకారులు చేసే విన్యాసాలు కూడా పర్యాటకులను ఎంతో ఆహ్లాదకరంగా ఆనందపరిచే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం హైదరాబాద్ నడి బొడ్డున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ నడి మధ్యలో ఉన్నాము. సేలింగ్కు సంబంధించిన క్రీడలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఆర్మీ అధికారులు ఇక్కడ ప్రత్యేకంగా బోట్లో పర్యవేక్షిస్తున్నారు. చూడొచ్చు ఈ సేవింగ్కి సంబంధించి కూడా ఫ్లాగ్ని ఫ్లాగ్ని ఊపి ప్రారంభిస్తున్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ సేలింగ్ వీక్ సంబంధించిన ఈరోజు ఈ వీక్కి సంబంధించిన ప్రోగ్రాం ప్రారంభించారు ఆర్మీ అధికారులు. చాలామంది ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఉదయం మార్నింగ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ వారం రోజుల ప్రాంతంలో ఏ విన్యాసాలు జరుగుతున్నాయి, దాదాపు 37th సేవింగ్ వీక్ 2023 ఈరోజు ప్రారంభమైంది. దాదాపు 37 సంవత్సరాలుగా సేలింగ్ సంబంధించిన విన్యాసాలు ఇక్కడ హైదరాబాద్ నడి బొడ్డున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అలాగే ఈవెంట్ వచ్చేసి ఈ నెల 3 నుంచి ప్రారంభమై ఈ నెల 9 వరకు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ దీనికి సంబంధించిన ఏర్పాట్లు చాలామంది ఆర్మీకి చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు. చూసుకోవచ్చు బోట్లో మనకు చూసుకోవచ్చు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లో బుద్ధుడు విగ్రహం ఉంటుంది. అలాగే కొద్ది రోజుల క్రితమే ఏర్పాటైనటువంటి సెక్రటరేట్ అందాలను చూసుకోవచ్చు. అలాగే కొన్ని రోజుల క్రితం ఏర్పడినటువంటి అలాగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా మనము ఇక్కడ వీక్షించవచ్చు. అలాగే మొన్న రీసెంట్ ఒక వారం రోజుల క్రితము 10 రోజుల క్రితం ప్రారంభించినటువంటి అమరవీరుల స్మారక స్తూపం కూడా ఇక్కడ అందాలుంది. హైదరాబాద్ నగరానికి ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్నటువంటి ట్యాంక్ బండ్ ప్రాంతంలో ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది ఏదైతే టూరిస్టులు ఉన్నారో హైదరాబాద్కి వచ్చే వాళ్ళకు ఇక్కడ హుస్సేన్ సాగర్లో బోట్లో ప్రయాణించే వారికి ముఖ్యంగా ఇంతకుముందు మనం చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చి ప్రకృతి అందాలను వీక్షించేవారు. అలాగే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటున్నట్లయితే గౌతమ్ బుద్ధుడికి ట్యాంక్ బండ్ పక్కనే ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సెక్రటరేట్ కావచ్చు, అలాగే ఎన్టీఆర్ గార్డెన్ కావచ్చు, ముందరే లుంబిని పార్క్ కావచ్చు, అలాగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 125 అడుగుల ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు రీసెంట్గా ఏర్పాటైనటువంటి తెలంగాణ అమరవీరుల స్మారకం ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అమరులైనారో తెలంగాణ సాధన కోసం అమరులైనారో వాళ్ళని ఇటు హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు నిత్యం స్మరించుకునే విధంగా అమరవీరుల స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. అలాగే చూసుకోవచ్చు హుస్సేన్ సాగర్ మధ్యలో చూసుకున్నట్లయితే గౌతమ్ బుద్ధుడు ప్రధానంగా చూసుకోవచ్చు. హైదరాబాద్ పర్యాటక రంగంగా ఎంతో డెవలప్ చెందింది. హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంలో నెంబర్ 1 సిటీగా ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్కి వచ్చే పర్యాటకులు కావచ్చు చాలామంది ఇప్పుడు హుస్సేన్ సాగర్ ప్రాంతంలో పర్యటించే వారికి ఈ అందాలను వీక్షించడానికి కూడా చాలా ఉంది. ముఖ్యంగా బోట్లో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం బోట్లో ప్రయాణం చేస్తున్నాం. బోట్లో ఇక్కడ బోటు విహారం ఉంది. అక్కడ నుండి లుంబిని పార్క్ నుండి ఇక్కడ బోటు వచ్చేసి ఇక్కడ గౌతమ్ బుద్ధుని తీసుకొని ఇక్కడ బోట్లో హుస్సేన్ సాగర్ వాటర్లో చాలా ఇంతకుముందు చూసుకోవచ్చు హుస్సేన్ సాగర్ వాటర్ చాలా నీట్గా ఉండేది కావచ్చు. ఇప్పుడు చూసుకోవచ్చు చాలా వాటర్ కూడా నీట్గా ఉంది. పర్యాటకులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే చుట్టూ చూసుకోవచ్చు హైదరాబాద్ సిటీకి సంబంధించిన చుట్టూ ప్రాంతాలను చూసుకోవచ్చు. ఏదైతే హైదరాబాద్
నెంబర్ 1 స్థానంలో ఉందో, దేశంలోనే మొదటి నగరంగా మారిపడిందో, ఆ ప్రకృతి అందాలను కావచ్చు అన్ని ఇక్కడ చూసుకునే విధంగా హైదరాబాద్ నడి బొడ్డున ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లో ఎవరైతే పర్యాటకులు కావచ్చు ఎవరైనా వచ్చినప్పుడు హైదరాబాద్ అందాలను వీక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. అలాగే చూసుకోవచ్చు ఈ నేషనల్ సేలింగ్ వీక్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాంలో అక్కడ వచ్చిన చీఫ్ గెస్ట్లు కూడా ఒక బోట్లో ప్రత్యేకంగా పర్యటిస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, అక్కడ చూసుకోవచ్చు ఈ నేషనల్ వీక్లో భాగంగా ఉన్న పోటీలో ఉన్నాయి. అక్కడ చూసుకోవచ్చు ఆ బోట్లో మనము కనిపిస్తుంది. ఆ ఫ్లాగ్కి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్న ముఖ్య అతిథులు ఉన్నారో వాళ్ళు ప్రత్యేకంగా ఒక బోట్లో ఇక్కడ పర్యటించి అక్కడికి సంబంధించిన వీక్షకులు కూడా చూస్తున్న విజువల్స్ కనిపిస్తుంది. అలాగే మనం చూసుకోవచ్చు హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ పక్కనే జాతీయ జెండాను రెపరెపలాడేలా వెళ్ళవేళలా జాతీయ జెండా రెపరెపలాడేలా కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి చూసుకుంటున్నట్టయితే ఇప్పుడు మనం హుస్సేన్ సాగర్ మధ్యలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు బోటు ఈ విన్యాసాలకు సంబంధించిన ఈ విన్యాసాలను కూడా మనం చూసుకోవచ్చు. ఎంతో ఆహ్లాదకరంగా చూడడానికి ఆనందకరంగా ఉంది. ఈ పోటీలో హైదరాబాద్ నేషనల్ సేలింగ్ వీక్ 2023లో భాగంగా ఇక్కడ దాదాపు 100 మందికి పైగా సేలర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సేలర్స్ ఏదైతే నేషనల్ ఒలింపిక్స్ ఉన్నాయో వాటిలో పాల్గొనే ఏదైతే క్రీడాకారులు ఉన్నారో సేలర్స్ ఉన్నారో వాటికి ఒక ఎక్స్పీరియన్స్ విధంగా ఉండేందుకు ఇక్కడ హైదరాబాద్ పరిసర ఉన్నటువంటి నడిబొడ్డు ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ ప్రాంతంలో సేలర్స్ 100 మంది సేలర్స్ ఇక్కడ పాల్గొన్నారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ వాళ్ళు పాల్గొన్నారో ఈ పోటీలో భాగంగా చాలామంది ఏదైతే నైపుణ్యంగా ప్రదర్శిస్తారో వారిని ఏదైతే కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొనే విధంగా కూడా ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. కెమెరా పర్సన్ గురుమూర్తితో దుమ్మాజీ నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.